బామ్మగారు మీ ఇంట్లో జరుగుతున్న ఈ గోరింటాకు పండుగకి ఆల్రెడీ ఇంతమంది వచ్చారు, ఇంకెవరైనా రావాల్సింది ఉన్నారా? నాకు చాలా సంతోషం, అందరూ వచ్చారు. ఇంకా మన పెద్ద దిక్కు మా ఇంట్లో బావుమ రావాలి. బావుమా కాదు బామ్మ. మా బావమ్మ రావాలి. బామ్మగారు వచ్చేయండి. వసే బామ్మ జాగ్రత్తగా పడిపోతావు. ఎవడ్రా మొదన స్టెప్ సచ్చినోడు? నాకు కళ్ళు కనపట్లేదు అనుకుంటున్నావా? నీ కాళ్ళు నీ కడుపు కోల. దరిద్రుడా ఇక్కడున్నాడు. ఇటున్నావా దారిద్రుడా? అమ్మ రశ్మి బాగున్నావా తల్లి? బాగున్నాను బామ్మ. మన నాగరాజు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడమ్మా. నాగరాజు ఎవరు బామ్మ? మీ మనవడా? ఓ ఊరుకమ్మా, మనవడు కాదు, మన క్లాస్మేట్. దాచుకుంటే దాచుకునేది కాదు వయసు. ఎంత మేకప్ వేసుకున్నా నీ వయసు నా వయసు ఒక్కటేనా? సరే ఎవరేం దాచుకోవట్లేదు ఇక్కడ గానీ చెప్పండి. ఇంతకి పప్పను ఎప్పుడు పెడతావమ్మా? బామ్మ నన్ను తట్టుకునే వాళ్ళు దొరకాలి కదా, దొరకగానే చేసుకుంటా. దొరుకుతాళ్లే. ఎక్కడెక్కడో రైడింగ్లు జరుగుతుంది, ఆ రైడింగ్ లో దొరకపోవడా నీకు కట్టబెట్టుకోనా? అక్కడక్కడ దొరుకుతున్నాడు కాబట్టి. ఇంతకి బామ్మ ఎలాగో వచ్చావు? ఒక మంచి ఊపున్న పాట మీద స్టెప్ వేయొచ్చు కదా. ఊపున్న పాట పెట్టండి అయ్యా. వసే బామ్మ ఆ పాట ఏంటి, నీ వయసు ఏంటి? నడుం జారిపోద్ది. ఊరుకోవయ్యా, అసలు ఈ పాట ఎవరిది? బాలయ్య బాబు గారిది. ఆయన పాటలాంటి చిన్నారులకి పడుచోలకే కాదు మాలాంటి ముసలోళ్ళకి కూడా ఊపొస్తుంది అయ్యా. తర్వాత ఊపాలం కదా పెట్టి. బామ్మ రష్మికే కాదు నాకు కూడా పెళ్ళవట్లేదే. పెళ్ళవాలంటే మంచి కొడుకుని చూడాలా, వాళ్ళకి ఫోటోలు పంపించాలని. అందమైన ఫోటోలు ఎవరికైనా పంపించావా అమ్మా? ఎన్ని ఫోటోలు పంపించాను తెలుసా? ఇదిగో చూడు, నేను కారులో దిగిన ఫోటోలు కూడా పంపించాను. నీ పాసు కాలా, అవి కారులో ఫోటోలు కాదమ్మా, బార్లో ఫోటోలు పంపించావు. అసలు ఆడపిల్లంటే ఎలా ఉండాలో తెలుసా? అన్నమయ్య సినిమాలో కస్తూరి గారు లాగా ఉండాలా. నువ్వెట్టా ఉన్నావమ్మా? RX-100 సినిమాలో పాయల్ రాజ్పుత్ లా ఉన్నావు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు? ఎట్లా ఉన్నారు? పబ్బుల్లోకి వెళ్ళిపోయి జబ్బలు కనపడేటట్లాగా స్కర్ట్లు వేసుకొని, తొడలు కనపడేలాగా నిక్కర్లు వేసుకొని ఓ ఊగుతో డిస్కు డిస్కు చేస్తున్నారు అయ్యా. ఎందుకు వెళ్ళావే పబ్బుకి? అంటే సినిమాలు చూడటం లేదేటి? బామ్మ ఎప్పుడొచ్చినా బామ్మ? వచ్చిన నీ కాష్టం కాల, నీ కాళ్ళు కాల దుర్మార్గుడు, నాశనం అయిపోతావురా. నేనేమన్నానే? ఓరి దుర్మార్గుడు, ఎక్కడెక్కడ తిరిగావు నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు. ఎక్కడ తిరిగా? బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఒక తెల్ల పిల్లతో నాగిని 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 అని డాన్స్ చేయలేదా? ఇది ముసలి తల్లి కాదు, గూగుల్ తల్లి. మనం ఎక్కడికి వెళ్ళిందో మొత్తం చెప్పేస్తాను. ఊరుకో మొదలు చచ్చిపోనా, పక్కన ఉండు బాక. బామ్మా అమ్మా కాళ్ళంతా నొప్పులు, ఏం చేయమంటావు? ఇదిగో ఈ కర్రవాడు తగ్గిపోద్ది. నీ జుట్టు మీద ఏందమ్మా అన్ని రింగులు ఉన్నాయి. రింగు రోడ్లను కడుతున్నావమ్మ నెత్తి మీద. ఆ రింగులకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా బామ్మ నీకు? తెలుసులే, చిట్టా ఇప్పితో ఎంత అయ్యిద్ది. అమ్మో నీ హడావిడి చూసే తాత తొందరగా వెళ్ళిపోయినట్టున్నాడు పైకి. తాత గురించి చెప్పబాకమ్మా. బామ్మ వీళ్ళకి నీ గురించి తెలియాలంటే ముందు నీ పెళ్లి గురించి తెలియాలి మామ. నా పెళ్లి గురించా? ఇప్పుడు పెళ్లిళ్ళు ఏమన్నాయి అయ్యా? ఏదో డీజేలు పెట్టుకొని డిస్కొని ఒక్క రోజులో పూర్తి చేస్తున్నారు. ఆ రోజుల్లో 5 రోజులు పెళ్లి, 6 రోజులు శోభన. 6 రోజులు శోభనమా? ఎంతకీ తాత ఎలా పోయాడు మామ? మరి 6 రోజులు శోభనం చేస్తే ఏదేమైనా పెద్దదాన్ని కదండి అయ్యా. ఏదో ఆటుపోట్లు చిన్న చిన్న మాటలు అంటా ఉంటాం, మనసులో పెట్టుకోకండి. ముఖ్యంగా చెప్పాలంటే మా కస్తూరమ్మ గోరింటాకు పండగ చేస్తుంది. దీనంతటికి మీరు పిలవంగానే ఎంతో మంచి మనసుతో వచ్చారు. ఆ మంచి మనసుతో మంచి గోరింటాకు ఎర్రగా పండేలా పెట్టుకోండి అమ్మా. ఉంటానమ్మా. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి.
మా ఇంట్లో ఉన్న బామలందరూ గుర్తుకొచ్చారు ఈ బామని చూడగానే. వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. లెజెండరీ నిర్మలమ్మ గారి వాయిస్ గానీ గెటప్ గానీ అలాగే దింపేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో ఇట్స్ నౌ టైమ్ టు గెట్ సమ్ ఎక్స్పర్ట్ కామెంట్స్ ఫ్రమ్ జడ్జెస్. సో కస్తూరి గారు, ఈ చిన్న యాక్ట్ మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు నిర్మలా గారు లాగానే ఒక రాజు గారు వచ్చి ఇక్కడ చేసింది అదిరికొట్టేశారండి. మీరు అదిరికొట్టేశారు. లేడీస్ వాయిసెస్ మిమిక్రీ చేసేవారు చాలా తక్కువ. దాంట్లో మీరు నిర్మలమ్మ లాంటి యునిక్ వాయిస్ చేశారంటే రియలీ గ్రేట్. నిర్మలమ్మ గారు వాయిసే కాకుండా ఇంకా చాలా వెరైటీ వాయిసెస్ కూడా రాజు గారు చేస్తూ ఉంటారు. డెఫినెట్ గా ఆ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బిఫోర్ దాట్ వీల్ ఆస్క్ మ్యామ్ హర్ ఎక్స్పర్ట్ కామెంట్స్. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ యాక్ట్? రాజు గారు, వెరీ హ్యాపీ. ఇమిటేషన్ రాజు అని అందరు మిమ్మల్ని చెప్తూ ఉంటారు కదా. యూ గైస్ ఆర్ ద ఒరిజినల్స్. యాక్చువల్ గా ఓజీ అని చెప్పొచ్చు. మళ్ళీ మీరు ఈ స్టేజ్ మీదకి రావాలి, మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దట్ వాస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. రాజు గారు, మీకున్న ట్రేడ్ మార్క్ ఇమిటేషన్స్ కొన్ని మా కోసం ప్లీజ్. తప్పకుండా అండి. బాలకృష్ణ గారు శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్ గా వచ్చి బాలకృష్ణ గారి స్టైల్లో డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? అందరికీ వందనం, అభినందన, చంద్రం తెలియజేసుకుంటూ మరి శ్రీదేవి డ్రామా కంపెనీ మరి నాన్నగారు శ్రీదేవి గారితో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఆ తర్వాత నాన్నగారు శ్రీదేవి గారితో చేశారు కాబట్టి మేము అలానే భావించి హీరోయిన్ గా మేము శ్రీదేవి గారితో చేయకపోయినా గానీ ఎంతో మాతృ సమానంతో చూస్తాం. అటువంటి ఆమె పేరు శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టుకోవటం, దానిలో ఎంతో దిగ్గజులు రావటం అనేది చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ రష్మి అంటే ముందులో రా అంటే నాన్నగారి పేరు రామారావు. ఇలా నాన్నగారు ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలియజేసుకుంటూ మీ అందరి కోసం నేను ఒక డైలాగ్. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నేను ఎక్కడున్నా నా వాళ్ళనే వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి వాడికి. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అపోజిషన్ అయినా నేను దిగనంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. రజనీకాంత్ గారు, రారు నా చలం, ఇదిగో మీ నాన్నయం సంపాదించిన డబ్బు. ఈ డబ్బు కావాలా లేకపోతే మీ నాన్నగారి క్యాసెట్ కావాలా? అయ్యా నాకు ఈ క్యాసెట్ కావాలయ్యా అంటే ఆ డబ్బులు నీకొద్దా? అయ్యా ఎవడైతే తన తల్లిదండ్రులు సంపాదించిన ఒక్క పైస కూడా ముట్టుకోకుండా తనకు తాను సంపాదించి తల్లిదండ్రులు పోషిస్తాడు వాడు నిజమైన మెస్సున్నమ్మగడ్డయ్యా. అలానే పాత కళాకారులో రావు గోపాలరావు గారు స్టైల్ ఇమిటేట్ చేస్తాను. వేణుమాధవ్ గారు వచ్చి, అన్నా అసలు నీకు డైలాగులు చెప్పటం వస్తుందా రాదా? రావా చెప్పన్న రావు గోపాలరావు అన్న ప్లీజ్ అన్నా. ఏమన్నావురా? నాకు డైలాగులు రావు అంటావా? అయితే కాసుకో మరి. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళా ప్రపూర్ణ కవికోకల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదన మోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ పిలక విమరాస్యాస్తుని నీ రావు గోపంలా పసించున్నది. నిన్ను డొక్కల దాన్ని డిక్కీలో కూర్చోబెట్టను, నవ్వటానికి ఎక్కువ యాడుటానికి తక్కువ. ఆరోహణ అవరోహణ పరముల సరళీ జంట ధాతు స్వరముల అలంకార బిల్హార గీత గల గీతముల కవిజాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హనాథ శాస్త్రీయ జానపదాల దాతు మాతుల దండి గమకముల రంగమార్తముల ఇటువంటి డైలాగులు రామంటావురా? ఏమంటావయ్యా? అన్న అన్న అనవసరంగా అడిగారు సారీ. రావు గోపాలరావు గారు వాయిస్ అయితే మాత్రం అత్తర కొట్టేశారండి. అలా దింపేశారు. ఆయన మాట్లాడడంలో ఒక వ్యంగ్యం ఉంటుంది, ఎక్కడో ఒక చిన్న సర్కాసిజం ఉంటుంది. నువ్వు నవ్వుకి తక్కువ ఏడుపుకి ఎక్కువ, అవన్నీ కూడా చాలా చాలా బాగా పదాలు వాడారు. సూపర్బ్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ.